ప్రైజ్ ద లార్డ్. ఈ దిన ధ్యాన పఠనము సంఖ్యాకాండము 33వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాము. మారాలో నుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి. ఏలీములో 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. అక్కడ దిగిరి. మనము సంఖ్యాకాండం అంతా 33వ అధ్యాయం అంతా కూడా మనము చదివినట్లయితే 1 నుంచి 56 వచనాల వరకు కూడా మోషే గారు దేవుని యొక్క గైడెన్స్ లో, మార్గదర్శకత్వంలో ఆయన ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి కానాను దేశానికి ప్రవేశించే వరకు చేసినటువంటి ప్రయాణము లేదా ఈ యాత్రను ఆయన నమోదు చేశాడు. ఈ యొక్క యాత్రలు, ఈ అరణ్య ప్రయాణంలో వారు దాటినటువంటి వివిధ దశలు, స్థానాలు, దర్శించిన ప్రదేశాలను ఈ యొక్క నమోదులో లేదా ఈ జాబితాలో మనము చూడగలము. అయితే ఇక్కడ 2 ప్రదేశాలను చూస్తున్నాము, మారా మరియు ఏలీము. ఈ మారాలో వారు ఎంతో సవాళ్లతో కూడిన పరిస్థితిని ఎదుర్కొన్నారు, ఎంతో పరీక్షతో కూడిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత 3 రోజులు కంటిన్యూస్ గా వాళ్ళు ప్రయాణం చేసి అలసిపోయారు, మారాకు చేరుకున్నారు. ఎంతో దాహంతో ఉన్నారు. అయితే నీరు త్రాగడానికి మారాలో చాలా చేదుగా ఉంది, త్రాగలేకపోయారు. ఒకవైపు దాహము, ఇంకొక వైపు అలసట, ఇంకొక వైపు నీరసము. ఇలాంటి పరిస్థితులలో కనీసం సేద తీరడానికి, నీరు త్రాగి సేద తీరడానికి వారికి త్రాగే మధురమైన నీళ్లు లేకపోయినవి. అలాంటి పరిస్థితులలో వారు దేవుని తట్టు చూడలేకపోయారు, సనగడం ప్రారంభించారు. అక్కడ వారు పరీక్షించబడ్డారు. దేవుడు అద్భుత రీతిగా కలుగజేసుకొని ఒక చెట్టు క్రొమ్మను ఆ నీళ్లలో మోషేకు వేయమని ఆజ్ఞాపించినప్పుడు, మోషే వేసినప్పుడు ఆ చేదైన నీరు మధురములుగా మారిపోయి వారి యొక్క దాహం అనేది తీర్చబడింది. అయితే వెంటనే ఆ జీవితమే వారు కొనసాగించలేదు, కానీ వారు ప్రయాణమై ఏలీము అనే ప్రదేశానికి వచ్చారు. ఈ ప్రదేశంలో కూడా నీళ్లున్నవి, నీటితో సంబంధం ఉంది. ఈ ప్రదేశం కూడా ఏలీములో ఏమున్నవి అంటే 12 నీటి బుగ్గలు ఉన్నవి, 70 ఈత చెట్లు ఉన్నవి. ఏలీము అనగా హెబ్రీ భాషలో అర్థం ఏమిటి అంటే తాటి చెట్లు లేదా ఓయాసిస్ అని. ఈ ఏలీము అనగా సమృద్ధికి, ఉత్తేజానికి, నూతనోత్సాహమునకు, శక్తికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ 12 నీటి బుగ్గలు అనగా దేవుని యొక్క ఏర్పాటుకు, జీవితానికి ఇచ్చే వనరులకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ 70 తాటి చెట్లు శాంతికి, శ్రేయస్సుకు, విశ్రాంతికి సాదృశ్యంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మారా మరియు ఏలీము 2 ప్రదేశాలు ఇశ్రాయేలీలు ప్రయాణం చేసినవే. వారు రెండింటిని కూడా దాటారు. ఆ 2 కూడా నీటికి సంబంధం ఉన్నవి. అయితే రెండిటి మధ్యలో ఎంతో వ్యత్యాసం ఉన్నది. మారాలో అయితే వారు ఎంతగానో సనిగారు, ఎంతో ఒక చేదు అనుభవాన్ని వారు చవి చూశారు. కానీ ఏలీములో అయితే వారు ఎంతో సమృద్ధిని చూస్తున్నారు, మధురమైన జీవజలాన్ని త్రాగారు. వాళ్ళు త్రాగిన తర్వాత విశ్రాంతి తీసుకోవటానికి అక్కడ ఈత చెట్లు కూడా ఉన్నవి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక విశ్వాసిగా మనకి ఏ విధంగా ఇది వర్తిస్తుంది అని చూసినట్లయితే, యేసయ్య ఏమని చెప్పినారంటే, నేనే జీవజలాన్ని అన్నాడు. దాహం కొన్న వారులారా నా యుద్ధకు రండి, మీకు జీవజలాన్ని ఇస్తానని వాక్యం తెలియజేస్తున్నది. ఇక్కడ యేసయ్య జీవజలాన్ని ఇస్తాను అంటే మన యొక్క మారా అనేటువంటి చేదు జీవితమును ఆయన తొలగించి మధురమైన జీవితాన్ని ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. చేదు అనేటువంటి పాప జీవితం నుంచి మనకు విడుదలనిచ్చి మధురమైనటువంటి ఆ యొక్క రక్షణను మన జీవితాల్లో ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలానే మనకు ఇంకా జీవము, ఏలీము అనేటువంటి సమృద్ధిని మనకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆ జీవం కూడా సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అలసిపోయిన మనకు ఆయన విశ్రాంతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మన ఆత్మలకు ఆయన
ఆ ఉత్తేజాన్ని ఇవ్వగలడు, ఉత్తేజపరచగలడు, నూతనోత్సాహంతో ఆయన నింపగలడు. ఈ ఉదయకాల సమయంలో మరి వీడియో చూస్తున్నటువంటి మీ జీవితాలలో చేదు అనేటువంటి లేదా మారాని చేదు అనుభవాల గుండా మీరు ప్రయాణం చేస్తుండొచ్చు. ఒకవేళ ఆ చేదు లాంటి సవాళ్ళను మీరు ఎదుర్కొంటుండవచ్చు. మరి అది ఎల్లకాలం మన జీవితాలలో ఉండదు. యేసయ్య సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ చేదు అనుభవాల నుండి ఆయన మధురంలైనటువంటి విశ్రాంతితో కూడిన, శ్రేయస్సుతో కూడిన, మరి శాంతితో కూడినటువంటి అనుభవాల గుండా మిమ్మల్ని నడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఏం చెయ్యాలి అంటే ఆయన యుద్ధకు రావాలి. ఇశ్రాయేలీలు కూడా మారాలోనే ఉండిపోలేదు, వాళ్ళు సాగిపోయారు. మనము కూడా ఈ అనుభవాల నుండి వెళ్తుండగా యేసు ప్రభువుల వారి యుద్ధకు మనం వచ్చినట్లయితే ఏలీము అనేటువంటి ఆ సమృద్ధి జీవాన్ని, ఆ నూతనోత్సాహమును, ఆ ఉత్తేజాన్ని ఆయన మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్షణమే మనం ఆయన యుద్ధకు వద్దాము. ఆయన కృపా సింహాసనము మనం సమీపించుదాము. యేసయ్య తన సమృద్ధితో, తన శ్రేయస్సుతో, తన శాంతితో, తన విశ్రాంతితో మిమ్మల్ని నడిపించును గాక. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ వారి జీవితాలలో మారాలాంటి చేదు అనుభవాల గుండా, పరీక్షల గుండా, నాయన మరి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నట్లయితే తండ్రి, ఏలీము లాంటి సమృద్ధి జీవితమును వారికి అనుగ్రహించండి. శాంతిని, సమాధానమును, విశ్రాంతిని వారి ఆత్మలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.